శిష్యుల్లో నాకు ఎంతో ఇష్టమైన నా శిష్యుడు శిష్య శిష్య మనమగుళ్ళు శిష్య మనమగుళ్ళు శిష్య పెడతా శిష్య. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం. ఎలా ఉన్నావు నాయన? పొద్దున 3 దోశలు తిన్నా మినపగుళ్ళు. అలా లేదు నాయన, 3 దోశలు తిన్నాలా లేదు, 3 డోసులు వేసేలాగా ఉంది. దాని ముందు 6 వడలు ఉన్నాయి. ఆహా, నాకు చాలా ఇష్టమైనటువంటి నా శిష్యుడు. చెప్పుకుంటే చాలామంది ఉన్నారు. ఒక సుజాత, ఒక పరిమళ, ఒక పంకజం, అలాగే ఒక గోపి, ఒక రాము, ఒక మను. చిత్రాన్ని మర్చిపోయారు. అవన్నీ చెప్పుకోకూడదు మనం. ఎన్ని పాటలు నేర్పించాను నేను, ఆ పాఠాలన్నీ గుర్తుపెట్టుకొని 27,000 పాటలు అనుకుంటాను కదా నాయన. సినిమా 27,000 ఒక పాట పాడిన తర్వాత మీ శిష్యుని అయ్యా నాయన. దానికన్నా ముందే అయ్యావు, మర్చిపోయావు. ఒక పాటకు ముందు అయ్యాలి. ఆ పాట తర్వాత నేను అడుగుతున్నా పాటలు ఎక్కడని. ఏంటి కొంచెం సన్నబడ్డట్టున్నావు? నేను ఈ మధ్య ఓన్లీ మినపగుళ్ళే. కానీ అప్పుడు ఇలాగే కామెడీ చేసేవాడివి, ఇప్పుడు కూడా అదే కామెడీ చేస్తున్నావు. అదే నాకు నీలో నచ్చినటువంటి విషయం. గురుగారు మీ ప్రేమ. ఇన్ని వేల పాటలు, డబ్బింగులు ఒకటా మీరు చేసేది? అసలు మీకు తెలుసా? మీకు అర్థమవుతోందా? నాకు అసలు ఏంటండి మీరు అసలు? పైగా ఏ ఒక్క రోజైనా మీరు కోప్పడగా మీరైనా చూసారా? నేను ట్రై చేస్తుంటా అర్థం ముందు. అది లేదు మీకు అసలు. మీకు ఓపికకి మీరు పరాకాష్ట. అలాగే మీరు ఎన్ని రకాల లాంగ్వేజెస్లో పాడారో మీకే తెలియదు. కొన్ని మీకు తెలియని ఎన్ని లాంగ్వేజెస్, మళ్ళీ డబ్బింగ్, మళ్ళీ కామెడీ షోలు, యాక్టింగ్, సిగ్గు మీకు. అది చాలా అసలు మీకు అర్థం అవ్వట్లేదు మీరు ఏమేమి చేయగలుగుతున్నారు. ఎలా? హూ ఇస్ ద గురు? నాకు చాలామంది ఉన్నారండి. మీరు ఇప్పుడు లిస్ట్ చెప్పారు చూసారా, అట్లాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు గురువు. కొత్త కంపోజిషన్ చేసిన ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కూడా గురువే. కరెక్ట్. ఒక రాగం బేస్ చేసుకొని అతను క్రియేట్ చేసిన ఆ బిడ్డని మన చేతికి ఇచ్చి చక్కగా అలంకరించమంటున్నాడు. అలంకరించి ఆ బిడ్డని ఆనందంగా చూసుకుంటుంటే, ఆ బిడ్డని అందరు ఫోటోలు తీసుకుంటుంటే ఎంత హ్యాపీనెస్ ఒక పాట అంటే. కానీ బిగినింగ్ ఒకటి ఉంటుంది కదా మనో గారు. ఫస్ట్ మీరు ఒక పద్యమో లేకపోతే అది ఫస్ట్ ఎవరు? మా అమ్మ నాన్నే నాకు ఫస్ట్ గురువు. అంటే వేదికల మీద పద్యాలు పాడటానికి ఇంట్లో వాళ్ళు అనసీజన్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. పొద్దున్నుంచి నైట్ వరకు హార్మోనియం పెట్టుకొని సత్యభామ పద్యాలు. అంటే మీరు ఇట్లా లేవడమే మీకు వెనక నుంచి ఒక పద్యం. లేవడానికి కారణమే పద్యాలు. ఏదో ఒకటే ఒక పద్యం అందుకోండి. ఏముంది, వాళ్ళు జయ పాండురంగ ప్రభో విఠల ఇట్లా పడుకుని ఉంటాం. జగదోధార జయ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల. ఏంటిదంటే వాళ్ళు వినరు అసలు. అంటే బై డిఫాల్ట్ మీ డిఎన్ఏలోకి వాళ్ళు ఎక్కిచ్చేశారు. అవును, సబ్ కాన్షియస్ గానే మీకు సంగీతం వచ్చేసింది. పొద్దున్నుంచి సాయంత్రం వరకు అదే అట్మాస్ఫియర్లో ఉంటే ఎవరికైనా వస్తుంది. అది బ్లడ్లో ఉండటం వల్ల ఆ శృతి తాళం అనేది అబ్బింది. ఇప్పుడు బ్లడ్లో ఉంది అంటూ ఉంటారు కదా, మీరు బ్లడ్ టెస్ట్లో చేసినప్పుడు ఇందులో సంగీతం ఎన్ని పాళ్ళు అని ఏమైనా తెలుస్తుంది? 149.2 అని చెప్పారండి. అంటే దానివల్ల ఏంటంటే ఆ 11 లాంగ్వేజ్లే పాడగలం. 240 ఉంటే 16 లాంగ్వేజ్ పాడొచ్చు. ఇవ్వాలి యాంకరింగ్ ఎంత ఉందో బ్లడ్లో చూసుకోవాలండి. 69 ఉంటుందండి మీకు. అందుకే నేను తెలుగులోకి ఎక్కువ, కొంచెం ఒక 70 దాటితే వేరే లాంగ్వేజెస్ కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. మనం పెంచుకోవచ్చు కావాలంటే. మినపగుళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే నీళ్ళలో వేసి డ్రమ్ములో కూర్చొని ఇక్కడ దాకా నీళ్ళలో ఒక్కొక్క గుండు తింటూ మన. సో మీ గురువుల్లో ఫస్ట్ అమ్మా నాన్న. దాని తర్వాత సంగీతం నేర్పింది రేవతి రత్నస్వామి గారు. ఓకే. రేవతి రత్నస్వామి గారు చెన్నైలో ఉంటారు? లేదు, విజయవాడలో ఘంటసాల మ్యూజిక్ కాలేజ్. ఓకే. దాంట్లో మనకి 6 years నేర్చుకుంటే ఏదో టీచర్గానే ఉండుండేవాడిని. 4 ఏళ్ళు నేర్చుకునే లోపే మంచిదైంది. మీరు 6 years నేర్చుకోలేదు. 10వ తరగతి 5 సార్లు తప్పి అప్పుడే. 5 times. అదే 10 సార్లు తప్పాలి కదా 10వ తరగతి? కాదుగా, 7 చదివి 8, 9 ఎందుకని 10కి కట్టాను. డైరెక్ట్ వెళ్ళిపోయారు మీరు. 8, 9 వేస్ట్ అని 10కి కట్టాను. మార్చి, సెప్టెంబర్ అని ఉంటాయి కదా ఇవి. దానికి తెలుగుకే 35 మార్కులు ట్రై చేశాను. మిగతా సబ్జెక్టులని 0. అది నాకు అనవసరం. దాని గురించి ఆలోచించలా. తెలుగులో 35 ఎందుకు రావట్లేదు అంటే అతను ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని అలాగే రాస్తా, అయినా 15 వేస్తాడు. తర్వాత మహారాజశ్రీ మాస్టర్ గారు మీకు పట్టుబట్టలు పెడతాను, వరుస డ్రామాలకు వెళ్ళాను మా అమ్మ నాన్నతో, అది ఇచ్చి పాస్ చేయండి అని రాసినందుకు 20 వేసాడు. అటు ఇటు కాకుండా ఇటువంటి ఘోరాలను జరిగినప్పుడు అంటే 15 క్వశ్చన్ పేపర్ యాజ్ ఇట్ ఇస్ గా రాసినందుకు మాస్టర్ గారిని పట్టు వస్త్రాలు పెడతానన్నందుకు 20, 35 వచ్చాయి. లేదు, అది ఆ సెప్టెంబర్లో 22, మార్చిలో 15 వస్తే ఒకటేసారి ఇవ్వచ్చు కదా మాస్టర్. అది
చాలా ఘోరం జరిగింది. దాని తర్వాత పుస్తకాలు దానం చేశాను. బాగా చదువుకొని పైకి రండిరా అని చెప్పేసి మద్రాసు వెళ్ళిపోయా. వాడదు మగాడు అనే సినిమా నుంచి అక్కడి నుంచి ఇక సంగీతం దారి పట్టుకున్న విశ్వనాథం గారు, ఎంఎస్ విశ్వనాథం గారు నాకు సినీ భిక్ష పెట్టిన మహానుభావుడు. అక్కడికి వెళ్ళటానికి ఆర్టిస్ట్గా భిక్ష పెట్టింది దాసనారాయణరావు గారు. అక్కడి నుంచి చక్రవర్తి గారి దగ్గర కూర్చున్న తర్వాత ఆ మహానుభావుడు పైలట్ సింగర్ని చేశారు, కండక్టర్ని చేశారు, బ్యాలెన్సింగ్. ఇదేంటంటే ఈ సింగింగ్ ప్రొఫెషన్లో అన్నీ మనకి డ్రైవింగ్ ప్రొఫెషన్లో ఉండేవన్నీ ఉన్నాయి, పైలట్, కండక్టరు. సింగర్స్ రావడానికి ముందు పాడే సింగర్ని, ఆర్కెస్ట్రాతో పాడే సింగర్ని పైలట్ సింగర్ అంటారు. తర్వాత 100 మంది ఆర్కెస్ట్రా ఉంటే కండక్టింగ్ ఎలా చేయాలి, లోపల సౌండింగ్స్ వీణా సితార్ ఏ లెవెల్లో ఉండాలి, వాల్యూమ్, బ్యాలెన్సింగ్ ఇవన్నీ నేర్చుకున్నా ఆయన దగ్గర. ఆయన నాకు పాట ఇలా పాట ఎందుకు ఇవ్వలేదు అనేది ఇళయరాజా గారి దగ్గర పాడిన తర్వాత ఓ రోజు పిలిచి ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకుని చెప్పాడు, అరే నీకు ఎప్పుడో పాటలు ఇద్దాం అనుకున్నాను, కానీ నువ్వు 3-in-1 టేప్ రికార్డరు, హార్మోని వాయిస్తావు, స్వరం రాస్తావు, పాడతావు, నీలాంటి అసిస్టెంట్ని మిస్ చేసుకుంటే మళ్ళీ దొరకడరా, అందుకని నేను ఉంచుకోవడం కోసం నేను పాటలు ఇవ్వలేదు. ఇప్పుడు ఇళయరాజా పిలిచి నువ్వు పాపులర్ అయినాక ఇది నిజం చెప్పకపోతే ఎట్లాగా అని దాని తర్వాత కనీసం ప్రతిరోజు ఆయన వేసే ప్రతి 2 పాటల్లో ఒక పాట ఇచ్చారు, 1.5 year. సో అలాగా మా మహానుభావులు. దాని తర్వాత ఇళయరాజా గారు ఇన్ని వేల పాటలు పాడటానికి కారణం ఇళయరాజా గారు. ప్రతి ఒక్కళ్ళు గురువేనండి. గురువు ఎందుకంటే మనకి వాళ్ళకి తెలిసింది మనకి ఒక సంస్కారంతో సద్భావనతో మనకి నేర్పుతున్న ప్రతి వాళ్ళు గురువేగా. నిజమే, కరెక్ట్. కడుపు నిండా భార్య కూడా గురువుగా మారుతుంది సమ్టైమ్స్. చూడండి, రాత్రి మీరు ఎక్కువ తిన్నారు, కొంచెం తగ్గించి తింటే మీరు రాత్రి గొడక ఎక్కువైంది కాబట్టి మీరు దానివల్ల నేను డిస్టర్బ్ అవుతున్నాను అనే మాట అనకుండా సద్భావం, తన పెద్ద మనసు అనమాట, తన నిద్ర చెడిపోతుంది అనేది కారణం చెప్పకుండా మీ నిద్ర మీ గొరక వల్లే అది చెడిపోతుంది అని, కాబట్టి ఇంకొక కొంచెం తగ్గించుకుని తింటే దానివల్ల గొరక రాదు అని నేర్పించేటువంటి భార్య కూడా ఒక గురువే. అంతే, మరి భార్య కూడా గురువే. ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్న బిడ్డలు కూడా గురువులే. ఎందుకంటే ఇంకో రోజు అంత ఇవ్వకూడదని మనకి నేర్పించారు. బాబా చెప్పకనే చెప్పేశారు ప్రతి వాళ్ళల్లోనూ గురువుని చూడమని. అంతే, అలా చూసుకున్నట్టయితే కాన్ఫ్లిక్ట్సే ఉండవుగా, అసలు గొడవలు లేవు. మనం అలాగే చూడాలి. అంతే. నేను అందుకే ఒక అద్దం కొనుక్కున్నా, అది బోత్ అద్దం. దాంట్లో ఎవరిని చూసినా గురువు అని వస్తూ ఉంటుంది. ఓకే మను గారు, మీరు ఇన్ని వేల పాటలు పాడడానికి ఈ స్టేజ్ వరకు మిమ్మల్ని తీసుకురావడానికి కారకులైనటువంటి గురువులందరికీ మా ఈ తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళ అనుబంధం కార్యక్రమం తరపు నుంచి శతకోటి వందనాలు. ఎందుకంటే మీ పాటలు మా ఎన్నో ఇమోషన్స్కి కనెక్ట్ అవుతూ ఉంటాయి. మేము ఆనందంగా ఉన్నప్పుడు మీదో పాట, బాధగా ఉన్నప్పుడు పాట, రొమాన్స్గా ఉన్నప్పుడు మీకు కూడా అవుతుంటాయి. అవును, నేను పేమెంట్లు ఇవ్వని వాళ్ళు చెక్కులు కనబడుతూ ఉంటాయి. ఇంట్లో ఒక 150 చెక్కులు దాకా ఉన్నాయి. ఓ, అవన్నీ ఫ్రేమ్ కట్టి పెట్టారా? ఫ్రేమ్ పెట్టా. పెద్ద ప్రొడ్యూసర్లు ఇప్పుడు హ్యాపనింగ్ పెద్ద సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్లవి ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే గుర్తుగా పెట్టుకున్నా. నేను వాళ్ళు పేమెంట్ ఇవ్వరు, అడిగితే అడిగితే ఇంకా ఇవ్వలేదా అంటారు. అదేంటి పంపించేశాను. సద్భావన అండి వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకున్నారు గురువులు. గ్రేట్. అంటే పేమెంట్ తీసుకుని బాడు అని చెప్తాను. సో జీవితం మనకి చాలా నేర్పించాయండి, బోలెడని విషయాలు. గారు మా కోసం ఏదైనా ఒక ఇళయరాజా గారి పాటల్లో మీరు పాడిన ఒక సాంగ్, శ్రోతల కోరిక మేరకు. నేను కూడా చూస్తాను ఇంకెవరెవరు ఏమేమి అడుగుతున్నారు అని. లైవ్ జరుగుతోంది కదా మనది. అంటే మీకు టైం పాస్ నేను పాడాలి ఇప్పుడు, అంతే కదా? మీరు ఎనరు, మీది టైం పాస్ కదండి, టైం వాల్యూ. సారీ, నేను వింటా, వింటూ చూసుకుంటూ వింటానన్నారు. సరే కానివ్వండి. మహాజనులారా, గురువులను తలుచుకొని గురువు మనకి ఎటువంటి దైనా కూడా మనకి ఇస్తూ ఉంటాడు ఆయన. చూడండి వస్తుంది. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నామైనా, చేస్తానే ఏమైనా, నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను, వస్తానమ్మా ఎట్టాగైనా, చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నామైనా, చేస్తానే ఏమైనా, గజ్జ కళ్ళు మన్నాదిరో, గుండె చల్లు మన్నాదిరో, వాన చల్లు మన్నాదిరో, ఊరు చల్లు మన్నాదిరో,
హోలీ హోలీలో రంగ హోలీ హోలీలో రంగ హోలీ హోలీలో రంగ హోలీ రామ సక్కాని శలక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చాని పచ్చ రంగు గజ గల్లు మన్నాదిరు కింద జల్లు మన్నాదిరు సింహం అంటే చిన్నోడే వేటకొచ్చాడే సింహ 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 ఉరి చూసేస్తాడే సింహ అడవిలో అందాలే ఈ మంచి మీరు కూడా పాడుతున్నారుగా పాడండి. లేదు సార్ మీరు పాడండి. అక్కడేదో 5-6 సార్ మీరు మాత్రం సార్ అంటే అన్నానంటారు సార్, మీరు మాత్రం యాంకరింగ్ చేయట్లేదా సార్? ఎవరు? మీరే. నేను ఎక్కడ చేశానండి, ఎక్కడ దాన్ని యాంకరింగ్ అంటారు సార్ మీరు చేసేది. అంటారు దాన్ని. అబ్బే లేదు, టింకరింగ్ గింకరింగ్ ఏం కాదు, మీరు యాంకరింగ్ చేస్తారు, జడ్జిగా ఉంటారు. బాగా సంగీతం నేర్చుకుని పాపం పాటల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు వచ్చి థియేటర్ దగ్గర రావడం, మీరు లోపల బాడి వెళ్ళిపోవటం జరుగుతున్నాయి అంట. ఫీల్ అయ్యారు, నా దగ్గర మాట్లాడారు. అవునా? అప్పుడు నా పని చేసుకోమనండి, ఎందుకు 2 పడవల మీద కాళ్ళు వేస్తున్నారు, అంత బాగా పాడుతున్నానంటారా? అది చెప్పలేదు, బాధలతో చెప్పారు వాళ్ళు. మీ పాట ఒకటైతే నా శృతిలో కరెక్ట్ గా కలుస్తుంది సార్. ఏది? మోనా మోనా మోనా. బాగా బ్రైట్నెస్ బాగా పెరిగింది. ఎలా ఏంటి తెల్లారుదామని మా పాడుతున్నారా ప్రాక్టీస్? ఏంటి సార్ ఆ లైన్ ఏంటి? అరే మోనా మై డియర్ గ్యాసోలీనా, అరే మోనా మై డియర్ గ్యాసోలీనా. కొంచెం వెస్టర్న్ వాయిస్ వస్తుంది, కొంచెం పోయారే మనం ప్రాక్టీస్. లేదు, నిన్న నైట్ పిజ్జా తిన్నాను. ఎన్నింటికి? 9:30. 10 దాని తర్వాత ఈ సౌండ్ వస్తుంది. 9 తర్వాత ఈ సౌండ్ రాదు సార్. మనల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు వీళ్ళు జనాలు. హాయ్ మను గారు, హాయ్ సుమ గారు, హ్యాపీ టీచర్స్ డే. ఓకే. అండ్ ఎవరైనా క్వశ్చన్లు అడగాలనుకుంటే మీరు ఇందులో కామెంట్స్లో పెట్టచ్చు, మేము ఫేస్బుక్లో ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. జగదీష్ గారు, మను గారు, బాలు గారితో ఉండే అనుబంధం గురించి చెప్పండి. ఆయనతో 38 సంవత్సరాలు ఒక తమ్ముడుగా, ఒక బిడ్డగా, ఒక గురువుగా, నాకు మార్గదర్శిగా, నాకు ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ప్రతిరోజు ఒక అనుభవం అండి. ఏం చెప్పమంటారు? ఆయన సిన్సియారిటీ గురించి, ఆయన ప్యాషన్ గురించి చెప్పాలా, లేదంటే సహ గాయకులు, గాయకులు జూనియర్స్ను కూడా ఆయనతో సమానంగా చూసే ఒక మంచి సంస్కారం చెప్పమంటారా? ప్రతి పాట, కొత్త కుర్రోడు చేసిన పాట కూడా ఇళయరాజా గారి పాటకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి పాడతారో అలాగే ఆ పాట, ఎందుకంటే జనాల్లోకి వెళ్ళేది ఆయన వాయిస్ కాబట్టి దానికి ఆయన తీసుకునే కేర్, ఆ లిరిక్స్కి ఆ డిక్షన్ క్లారిటీ, ఆ శృతి కానీ భావం కానీ ఆయన యాడ్ చేసే విధానం, వాటి గురించి చెప్పాలా? ఇక ప్రతి నిమిషం చక్రవర్తి గారు అసిస్టెంట్గా ఆయన చూస్తూ పెరిగి ఆయన పాడే ఇది, యేసుదాస్ గారు పాడే స్టైలు, ఇవన్నీ చూసి నేర్చుకొని మేము సింగర్స్ అయిన వాళ్ళం. సో అటువంటి మహానుభావుడితో మాకు సరిపోలా, మీకు సరిపోలేదు, మాకు ఇంకా సరిపోలేదు, ఎందుకంటే పక్కనే ఉంటాం కాబట్టి. అటువంటి సింగర్ కానీ, అటువంటి మంచి మనసు కానీ, అటువంటి సమానంగా మిగతా వాళ్ళని చూసే ఒక మనసు కానీ ఇక ఎవరి దగ్గర చూసే అవకాశం అంటూ నెక్స్ట్ దొరుకుతుందా అనేది సందేహం. బాలసుబ్రహ్మణ్యం గారికి ముందున్న సింగర్స్ వాళ్ళకు అంత అనుబంధం ఉందో లేదో కూడా మేము చూడలేదు. ఆయనకి నాకున్న అనుబంధాన్ని మీరందరూ చూసే భాగ్యం నాకు ఆయన కల్పించారు. ఆయన దూరంగా ఉండంటే దూరంగా ఉండాలిగా. నేను 22-23 సంవత్సరాలు ఆయన తర్వాత వచ్చిన సింగర్ నేను. మరి ఒక తమ్ముడిగా నా తర్వాత మనం అని చెప్పేసి ఒక ప్రతి స్టేజ్లో చెప్పే ఒక మంచి గుణం ఆయన్ని చూసి నేను నేర్చుకున్నాను. నన్ను చూసి ఎవరైనా నేర్చుకుంటారేమో తెలీదు. సో మహనీయునికి వందనాలు. థ్యాంక్స్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎస్ ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి బాలు గారి దగ్గర నుంచి నేను ముఖ్యంగా 3 విషయాలు నేర్చుకున్నానండి. మీరంటే చాలా అభిమానం, చాలా ఇష్టం. ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు మీరు? అసలు అంటే మీరు బీయింగ్ ఏ సింగర్ ఒకటి, మీరు బాగా పాడతారు, అంటే మీరు పాడేది మీరు వినగలరు. అది అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు మను గారు మీరు? అసలు నేను మా ఇంట్లో పాడితే పక్కింటి వాళ్ళు కూడా వినగలరు. రాజీవ్ గారు బయటకు వెళ్ళిన తర్వాత ఆయన అస్తమానం కిటికీ తెరిచేసి పాడుతున్నది నేను కాదు అని చెప్తూ ఉంటారు, అది వేరే విషయం. రోడ్లో వెళ్ళే వాళ్ళకి 3 విషయాలు చెప్పండి. ఒకటి ఫస్ట్ డిసిప్లిన్ అండి. అవును, అంటే నేను ఆయన 9కి సెట్లో వచ్చేస్తారు, స్వరాభిషేకం కంపల్సరీ అనమాట. 6:100 అయినా 106 అయినా. అందుకనే నేను పరిగెత్తుకుని 8:30 కల్లా అక్కడ ఉండే ప్రయత్నం చేస్తాను. మీరు మామూలుగానే అన్ని షోలకి 7:30 షూటింగ్ అంటే 7:15 ఉంటారు. నేను మేకప్తో పడుకొని మేకప్తో లేచి వెళ్ళిపోతాను. ఇంట్లోనే నేను రెడీగానే పుట్టా, అసలు రెడీగా పుట్టేశాను, రెడీమేడ్గా పుట్టేశాను నేను. రెడీమేడ్గా పుట్టడం అంటే చాలా గొప్ప విషయం.
సో బాలుగారి దగ్గర నుంచి డిసిప్లిన్ నేర్చుకున్నానండి. అంటే ఫస్ట్ ఎంత నైట్ ఏ షో అయినా ఏ షూట్ అయినా నెక్స్ట్ డే మార్నింగ్ ఏ టైం చెప్పామో ఆ టైంకి ఉండాలి అంతే. నాకు లేట్ అయింది అందుకే నేను ఇవాళ 11 గంటలకు వస్తాను, నథింగ్ డూయింగ్. సెకండ్ థింగ్ నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది నిత్య విద్యార్థిగా ఉండడం. అంటే ఇన్ని వేల పాటలు పాడేశారు, ఇన్ని సినిమాల్లో పాడేశారు, కానీ ఇప్పటికీ కూడా ఆడియన్స్ అందరూ ఉంటే సారీ అండి నేను ఇక్కడ తప్పు పాడాను, ఒకసారి మళ్ళీ క్షమించాలి, నేను మళ్ళీ పాడతాను అనడం అనేది, అరే మనం ఎందుకు సరిపోతాం అసలు. ఆయనంతటా ఆయన చెప్పేసి ఆయన మళ్ళీ పాడుతున్నారు అంటే అది నేర్చుకున్నాను. తర్వాత మూడో విషయం నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటంటే ఒక మనిషిని మనిషిగా గౌరవించడం. అతను పెద్దవాడా చిన్నవాడా, ఇంకా అతని స్తోమత ఏంటి, డబ్బులున్నాయా లేదా కాదు, మనిషి మన మినపగుళ్ళు అందరిని ఎలా సమానంగా చూస్తుందో బాలుగారు అలా చూసేవారు అంతే. ఇది నేర్చుకున్నానండి అసలు. అందుకనే బాలుగారు నేర్పించిన పాఠాలు ఎన్నెన్నో. ఆయన నన్ను ప్రేమగా ఆప్యాయంగా అక్కయ్య సుమక్క అంటే నేను తమ్ముడు అని పిలిచేంత చనువునిచ్చారు నాకు ఆయన. అది ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక అనుబంధం బాలుగారికి. మీకు నాకే కాదు ప్రేక్షకులందరికీ బాలుగారితో ఉండేటువంటి అనుబంధం అది ఎన్ని తరాలైనా పోదు. ఆయన పాట ఉన్నంత వరకు భూమి మీద ఆ అనుబంధం అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇంకా ఎనీ క్వశ్చన్స్? మను గారు మీ ఫేవరెట్ ఫుడ్ ఏమిటి? నేను మంచి పండు మిరపకాయ పచ్చడి, ముద్దపప్పు, నెయ్యి, వడియాలు, పక్కన గ్లాసులో మంచినీళ్ళు, అంతే. ఇదే. కానీ దీనికి మెయిన్ ఐటమ్ ఇంకోటి ఉంది, రైస్ కలపడానికి. అనసూయ గారు ఏమైనా పాట పాడతారు ఏమిటి? అయితే మీకోసం మను గారు ఒక పాట పాడతారు. అమ్మా అనసూయ గారు మీకు ఇష్టమైన పాట చెప్పండి. మీకు ఇష్టమైన పాట చెప్పండి. ఘంటసాల గారి పాట పాడమననా? మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. తోడొకరుండిన అంటే ఒక వడ ఒక దోశ అలా ఊహించుకోవాలి మనం. మనసున మనసై. ఏ శృతి పాడుతున్నారు మీరు? నేను పక్కింటి శృతి. పక్కింటి శృతులు పక్కింట్లో పాడకూడదు. శరణ వింటారా? గురువు గారినే మర్చిపోయారా? ఇప్పుడు మళ్ళీ కళ్ళలో పెడితే గురువు గారు అమ్మో ఈ గురువు తీసేస్తున్నాను. ఐ హర్ట్. ఓకే అనసూయ గారు లాభం లేదు, మీరు పాడండి, ఒకటి మీరు పాడండి. మీరు ఒక 2 లైన్లు పాడండి అనసూయ గారు, 2 లైన్లు పాడండి. మన ఇద్దరం కలిసి పాడదామే. మరి మనం మంచి సూపర్ హిట్ సాంగ్ పాడదామా? మీకు తెలిసిన పాటే జనగణమన. ఇప్పుడు పాడకూడదు, వద్దు మీరు అది పాడకండి. నేను మీకు ఒకటి చెప్తాను ఉండండి. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా. పాడండి పాడండి. ఎక్కువ సౌండ్ కూడా అట్లా 5-6 వడలు తింటే అట్లాగే ఉంటుంది. మరి అమ్మ ఎక్కువ తినకూడదు ఈ వయసులో. ఓకేనమ్మా అనసూయ గారు చాలా సంతోషం. హ్యాపీ టీచర్స్ డే మీకు. నమస్తే అమ్మా. పక్కన ఎవరు కోడలు గారా అమ్మాయా? మీ అమ్మాయా? మనవరాలు రమ్మనండి, పాడమనండి. ఒక్క నిమిషం నేను ఆవిడ ఆశీర్వాదం తీసుకుంటాను. అంటే ల్యాప్టాప్ నమస్కారం చేశాము. మీ సగం బాడీ అక్కడ ఉంది కాబట్టి కాళ్ళు ఇక్కడ ఉన్నాయి. నేను వంగలేనండి, మీరు నా కోసం సరిపోద్ది. 2 వడలు బయట తీస్తాయి. అమ్మా వంగి నమస్కారం చేశాము, ఆశీర్వదించండి. అవును వంగకుండా నమస్కారం. ఓకేనమ్మా ఉంటాను. అలాగేనమ్మా. అద్భుతం. నేను దగ్గర సుమంగళి బాబు ఏంది? మీ ఆవిడ? మా ఆవిడకా? ఆవిడ అదే అదే పంపించండి ఆవిడకి వాట్సాప్ లో. అదే ఓకే ఉంటానమ్మా. అలాగేనమ్మా. అమ్మా నాకు 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 అద్భుతం. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత అనసూయమ్మ. వడ పంపిస్తా. ఇంకా వడ వస్తుంది వాట్సాప్ లో వస్తుంది. వీళ్ళ ఇంట్లో అనసూయ ఉందంటే పక్కింట్లో రష్మి ఉందేమో అని నాకు డౌట్.
అదే నాకు అది డౌట్ వచ్చింది. ఓకే, సో శివ అన్ని సర్ది కార్లో పెట్టు. ల్యాప్టాప్ అంటే మీరు ఒకసారి చూస్తే అది ఇంటికి వెళ్ళిపోవడం. అన్నీ అంతే, ఇంకా ప్యాక్ అంటూ ఉంటాను నేను, అంతే కంటి సైగతో ఇలా అంటూ ఉంటాను. చాలా అంటే చాలా ఉండాలి ల్యాప్టాప్. చాలా సార్, ఇంకా చాలానే మనకి మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఓకే, మనుగారు బాలుగారితో కలిసి పాడిన పాట అంటే ఏదైనా ఉందా? ముందుగా మన దోస్తు మేరా దోస్త్ తు హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చేదో అక్షరం మనం, దోస్త్ మేరా దోస్త్ తు హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. సూపర్ అండి, సూపర్. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్ ఇందులోంచి తీసుకుంటున్నాం. సుమ గారు, మను గారు, మీ ఎనర్జీ సీక్రెట్ ఏమిటి? మీరు ముందు చెప్పండి. పెద్దవాళ్ళు మీరు ముందు చెప్పండి. పెద్దోళ్ళు ఎట్లా అవుతారు, ముందు లేడీస్ అన్నారు అక్కడ. అవన్నీ మారిపోయాయి ఇప్పుడు. అంతేనా? సరే చెప్తానండి. సో ఒకటి, అన్ని విషయాల్ని ఇంటిగ్రేట్ చేసుకోవడం అనమాట. అంటే ఇంటికి గేట్కి చేసేయడం, ఇంటికి గేట్కి లోపలేసేయడం అంటే మనం ఇంటిగ్రేట్. అంటే మన శరీరం మాత్రమే కాకుండా మన మనసుని కూడా కొంచెం మన అదుపులో పెట్టుకుంటే అంత బాగుంటుంది. అంటే అది ఎక్కడెక్కడో పరిగెడుతూ ఉంటుంది, ఇక్కడ కూర్చొని వాళ్ళెవరో ఏదో చేసేస్తున్నారు, వీళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు, వాడు నన్ను తిట్టాడు, వీడు నన్ను అలా అన్నాడు అని కాకుండా, ఇట్రా ఇక్కడ కూర్చో అని మనం అదుపులో పెట్టుకొని మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నట్టయితే అదే మన సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ. అండ్ అఫ్ కోర్స్ కరెక్ట్ టైంకి కరెక్ట్ ఫుడ్ తినడం, మన వేరే వాళ్ళని హర్ట్ చేయకుండా ఉండడం, ఎక్సర్సైజ్లు అవి చేసి కండలు పెంచడం. ఇట్లా మీరు కూడా కండలు పెంచారు మీరు? 2 hours ఎక్సర్సైజ్ చేసేవాళ్ళని చూస్తాను. పక్కనే జిమ్ అర్థం ఉంది. సో మీ సీక్రెట్ చెప్పండి సార్. నేనే లేదు, నా గురించి మాత్రమే నేను ఆలోచించుకుంటా, ఎవరి గురించి ఆలోచించను. ఏం జరిగినా నాకు అనవసరం. నేను నా కుటుంబానికి ఏం చేశాను, నాకు ఇవాళ దేవుడు ఏ పని ఇచ్చాడు, దాన్ని ఎట్లా కరెక్ట్గా చేయగలను అంతే. మిగతా టైం ఎలా ఆనందంగా ఉండగలను, వేరే వాళ్ళని ఆనందంగా ఎలా ఉంచాలి. ఎందుకంటే మనో గారితో కూర్చుంటే ఆ స్ట్రెస్ టెన్షన్ అన్నీ రిలీవ్ చేసేస్తారు. ఎంతమంది అంటారు కెమెరామెన్లు, మను గారు ఉన్నారు ఇవాళ వర్క్ కంటే మనకి హ్యాపీ అని. అలాగా డాక్టర్స్ మనో ఆనంద ఆశ్రమం అని పెట్టబోతున్నారు. బాగుందండి. ఎక్కడ పెడుతున్నారు? నేను ప్లేస్ ఇంకా ఫిక్స్ చేయాలి, ఎవరు ఫ్రీగా ఇస్తారు చూస్తా. 30-40 ఎకరాలు ఇస్తే వాళ్ళకి ఫ్రీ. చాలా బాగుంది మను గారు. ఓన్లీ మసరాటి రోల్స్ రాయిస్ మాత్రమే లోపలికి, ఆడిలు మొత్తం రోడ్ సైడ్. ఇది అదో రకమైన ఆనందం, మనో ఆనందం. అంటే మనసుకి ఆనందం అనమాట. మీకు ఏ ముహూర్తాన్ని నా పేరు పెట్టారో కానీ నిజంగానే మీరు మనో గారేనండి. అంటే మా మనసులకు ఆనందం కలిగించేటువంటి గురువు మీరు. అది ఇవాళ ఫైనలీ ఈ టచ్తో మనం వైండప్ చేద్దాము. అట్లాగే. సో వైండప్ చేసేటువంటి టైం వచ్చిందా? మనకి ఇంకెవరైనా మెసేజ్లు ఏమైనా ఇంకా వచ్చినా కూడా వాళ్ళేం. తెనాలితో మీకు ఉండేటువంటి అనుబంధం మరొక్కసారి. తెనాలి నా సహధర్మచారిణి, అంటే నా భార్య పుట్టిన ఊరు. చెప్పరేం మరి అసలు, అది సంగతి. మంచి పాయింట్ అడిగారు ఎవరో కానీ. పాండురంగపేటలో పుట్టింది. వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా ఇచ్చారు, అలా అక్కడికి కూడా మన ఊళ్ళు పక్కనేగా. ఇప్పుడు చూడండి అసలు మొత్తం మినపగుళ్ళు మీకు వచ్చేసిందిగా, ఆర్డర్ కూడా సక్సెస్ఫుల్. సో నా భార్య తెనాల్లో పుట్టింది, బయట ఎవరికి చెప్పకండి. ఆవిడ 15 ఏళ్ళు, నాకు 19 ఏళ్ళకి పెళ్ళయింది. అయ్యో రామా, పోలీసులు వేస్తే ప్రాబ్లం. ఇప్పుడేం వేస్తారులేండి, అయిపోయింది 30. మళ్ళీ వాళ్ళు తెనాలి డబుల్ హౌస్ తీసుకొచ్చి మిమ్మల్ని అక్కడ లోపల ఫీడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఏజ్లో మళ్ళీ ఆర్డర్ పెట్టినట్టున్నారు చూడండి. ఇంకొక ఆర్డర్ ఇది లేదు. సో అప్పుడు మ్యారేజ్ అయింది. బాలసుబ్రహ్మణ్యం గారే నాకు గ్యారెంటీ సైన్, ఈయన్ని నమ్మి పిల్లలు ఎలా వేయాలి అని మా మామ తరపు వాళ్ళు ఒక క్వశ్చన్ వేశారు. సరే చక్రవర్తి గారి దగ్గర పనిచేస్తున్నాను. కీరవాణి, వందే మాతరం శ్రీనివాసు ఇద్దరు నాకు జూనియర్స్, చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్స్. వీళ్ళందరూ వచ్చేస్తారు నా పెళ్ళి కాబట్టి.
చక్రవర్తి గారు అసిస్టెంట్ కాబట్టి చక్రవర్తి గారు వచ్చారు. బాలసుబ్రహ్మణ్యం గారు రోజు పాట నేర్పడంలో ఆయనకున్నటువంటి నాకున్నటువంటి బంధం వల్ల జనాలు వచ్చి ఈ కుర్రవాడు మంచి కుర్రవాడు, అమ్మాయిని బాగా చూసుకుంటాడు, ఏ విధమైన డిస్టర్బ్ వచ్చినా మేము గ్యారంటీ అని సంతకం పెట్టారు. ఆయన మొన్నటిదాకా అడుగుతానే ఉన్నారు. అది ఎన్నేళ్ళు నడిచిందంటే, అంటే నడుస్తూనే ఉంది. ఎన్నేళ్ళు అయింది ఇప్పటికి మ్యారేజ్ అయ్యి? 35 ఏళ్ళు అయినా కూడా అనుమానం ఆయనకి, బాగా చూసుకుంటున్నారు, ఇంకేమైనా అనుమానం అన్నారు. అమ్మాయే బాగా చూసుకుంటుందండి, అదైతే నేను చెప్పగలుగుతాను. నేను కలిశాను కాబట్టి ఆవిడ నిజంగా గ్రేట్. 100 రూపాయలు 150 ఇస్తుందా? నేను సంపాదించి ఇస్తారా? 100 కూడా ఇది. అది మంచిది, అది ఒక భార్యకు ఉండాల్సినటువంటి లక్షణం. మినిమం 500 ఇస్తుంది, అది బాగా మినిమం. మను గారు మీ ఫేవరెట్ ఫుడ్ అంటే మినపగుళ్ళతో చేసిన వంట ఏది? మినపగుళ్ళతో మామూలుగా మా ఆవిడ దోశ వడ పెట్టింది, ఇడ్లీలు ఏవో చేసింది, అంతే తప్ప మీకు కొత్త ఐటమ్స్ ఏమైనా ఉంటే మీరు చెప్తే. రెసిపీస్ ఉన్నాయండి, నాకు తెలిసి మోర్ దెన్ 100 ఉన్నట్టున్నాయి కదా, 150 రెసిపీస్ ఉన్నాయి. ఆ QR కోడ్ తేలిగ్గా లోపలికి వెళ్ళే ఐటమ్స్ అంటే మనకేంటంటే బాగా నవ్వటం, పెద్ద పని అంతా ఉండకూడదు. అయితే నా దగ్గర ఒక మంచి ఐటమ్ ఉంది, చెప్పేయమంటారా? ఇప్పుడు ఇడ్లీ పిండి రుబ్బుతాం కదా, గ్లాస్లో పోసి తాగేయండి, తేలిగ్గా వెళ్ళిపోతుంది. తేలిగ్గానండి, నమలక్కర్లా. దాన్ని గంజిలాగా చేసి మీరు కాచేసి పక్కన ఉప్పు మిరపకాయ ఒకటిచ్చి ఇస్తే చక్కగా తాగడానికి బాగుంటుంది. ఓకేనండి, సరే. సగ్గుబియ్యం ఇప్పుడు ట్రై చేస్తాం. సో థ్యాంక్ యూ, వందనాలు. డబుల్ హార్స్ మినపగుళ్ళు తినండి, మీ చర్మ సౌందర్యాన్ని రక్షించండి. సో థ్యాంక్ యూ అండి, ఇవాళ అనుబంధం కార్యక్రమానికి వచ్చినందుకు. టైం ఎలా గడిచిందో కూడా తెలియలేదు, మీరుంటే. మిడ్డీలను వచ్చింది కడవలు లేకపోవడం, చాలా సంతోషం సుమగారు. సో నెక్స్ట్ మళ్ళీ October 3rd కలుసుకోబోతున్నాము తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అనుబంధం కార్యక్రమంలో. అండ్ ఈసారి రకరకాలైనటువంటి లైఫ్ స్టైల్ ఇష్యూస్ గురించి చాలామందికి డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే మీరు అవి రెడీగా పెట్టుకోండి, కామెంట్ బాక్స్లో మీరు రాసేసుకోవచ్చు. సింధు గారు నేను కలుస్తాము ఆన్ October 3rd. ఓకే. అండ్ ఎస్, ఎవ్రీ టైం లాగానే ఈ మా అనుబంధం కార్యక్రమం పెట్టిన దగ్గర నుంచి ఒక 25,000 ఒక చారిటీ కోసం అని కేటాయించారనమాట శ్యామ్ గారు. అలా ఇప్పటి వరకు జరిగినటువంటి అనుబంధం కార్యక్రమం అన్నిటిలోనూ తప్పకుండా చాలా కష్టపడుతున్నారు. డెఫినెట్లీ ఎవ్రీ మంత్ నేను జూమ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. ఓకే. అన్నయ్య బాలు గారు ఉన్నప్పుడు మేము బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి 16 షోలు చేసి జూమ్ ప్రోగ్రామ్స్. నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. 7,000 మంది పైగా మ్యూజిషియన్స్కి ఎవ్రీ మంత్ 2,000 రూపాయలు ప్యాక్. పని లేదు, వైలెన్స్ వాయించేవాళ్ళు, ట్రంపెట్స్ వాయించేవాళ్ళు, మృదంగం, ఘటం, నాదస్వరం, ఇలాగా అట్లాగా మరి డబుల్ హార్స్ వారికి చెప్పి. సో ఈ ఎపిసోడ్లో ఇచ్చేటువంటి ఆ 25,000 మను గారు మీరు ఎవరో చెప్తే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. శ్యామ్ గారు ఆ 25,000 మ్యూజిషియన్స్కి డొనేట్ చేస్తున్నారు. సో మేము కూడా చాలా హ్యాపీ, బికాజ్ మ్యూజిషియన్స్ ఇన్ని వేల పాటలు రావడానికి కారకులయ్యారు. వాళ్ళు బాధల్లో ఉండకూడదు, ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేయాలి ఖచ్చితంగా. సో అదండి ఎంటర్టైన్మెంట్, దాంతో పాటు చారిటీ మిక్స్ చేసేటువంటి కార్యక్రమమే మన అనుబంధం. అన్నీ ఉన్నాయి, ఇవన్నీ మనకే రెడీ చేసిన ఐటమ్సా? మీరు ఇంటికి రండి, నేను చేశాను ఇవాళ. ఓకే, ఇక్కడే పంపిస్తాం మీకు. మీరు ఇంట్లో చేసుకుని మీరే తింటారు. సంతోషం లేదు, గంటకి తింటాను, అందుకే బాడీ ఇట్లా మెయింటైన్ అవుతుంది. మేము ఒక్కసారి గంట వల్ల వస్తున్నాం. గంట అయిపోయిందండి, తినాల్సిన టైం వచ్చింది కాబట్టి ఇంకా వన్ డే. సో థ్యాంక్ యూ మను గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ప్రేక్షకులు మళ్ళీ కలుద్దాము